అరే భలే భలే రోహిత్ అన్న రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఫ్యూచర్ కెప్టెన్ ఈ హార్దికే. అరే ఏంది హార్దిక్ తమ్ముడు మంచి ఊపులో ఉన్నట్టున్నావు. నీ అవ్వ కెప్టెన్ గిప్టెన్ ఏమో మాట్లాడుతున్నట్లున్నావు. అరే ఏం లేదు రోహిత్ అన్న, నువ్వెట్లా రిటైర్మెంట్ ప్రాక్టీస్ చేసావు కదా, ఇక ఫ్యూచర్ కెప్టెన్ నేనే అని చెప్తున్నా అంతే. అరే తమ్ముడు, నేను రిటైర్మెంట్ ప్రకటించింది ఓన్లీ T20కి మాత్రమే. టెస్ట్లు ఓడిఐ మ్యాచ్లు ప్రతి ఒక్క మ్యాచ్ ఆడతాను. దీనికే ఓ అని సంబరం పడుతున్నావా? అరే రోహిత్ అన్న, ఈ T20 ఒక్కటే చాలు నాకు కెప్టెన్సీ చేసేకి. ఇక కొన్ని రోజుల తర్వాత నువ్వే ఓడిఐకి టెస్ట్కి రిటైర్మెంట్ చేస్తావు. ఆ తర్వాత అక్కడ కెప్టెన్ నేనే కదా. ఆ తర్వాత ఇండియాకి కెప్టెన్ అంటే హార్దిక్, హార్దిక్ అంటే కెప్టెన్. అట్లుంటుంది మరి మనతోని. అరే ఏందిరా బాయ్ నువ్వు ముక్క కోసం వెయిట్ చేసే కుక్కలాగా ఉన్నావు. అరే నిన్ను కావాలని తిట్లేదురా బాయ్, ఏదో నోట్లో వచ్చేసిందంతే. అరే ఉండు విరాట్ అన్న, ఇప్పుడు మనల్ని ఎవరు తిట్టేవాళ్ళంటూ ఎవరు ఉండరు, అందరూ పొగిడేవాళ్లే. ఇప్పుడు వరల్డ్ కప్ హీరో అంటే ఎవరు అనుకున్నావు? పాండ్యా. ఒకప్పుడు నన్ను ఎలా తిట్టేవారో ఇప్పుడు చూసారు కదా, అందరూ పొగిడేవాళ్లే. అట్లుంటుంది మరి హార్దిక్ అంటే. అరే రోహిత్ అన్న ఫ్యాన్స్ అయితే మరీ తిట్టేవాళ్ళు, ఇప్పుడు నన్నే పొగుడుతున్నారు. అంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసా ఈ వరల్డ్ కప్ తోని. అరే బాబు, నువ్వు టెస్ట్ ఫార్మాట్ ఆడవు కదా, ఇంకెలా కెప్టెన్సీ చేస్తావు? అరే విరాట్ అన్న, ఆ జైషాకి ఇప్పుడే చెప్పు, కావాలంటే టెస్ట్ కడ ఆడే రెడీగా ఉన్నానని. కెప్టెన్సీ ఎక్కడుంటే హార్దిక్ అక్కడే ఉంటాడు. అరే అందుకే కదా ముంబై ఇండియన్స్ లో నా కెప్టెన్సీ లాక్కున్నావు. అరే అవన్నీ ఇప్పుడు ఎందుకులే రోహిత్ అన్న, మళ్ళీ చూసుకుందాము. ఇప్పుడే కొంచెం కొంచెంగా చల్లపడినారు మీ ఫ్యాన్స్. మళ్ళీ ఈ విషయం గురించి మాట్లాడితే నన్ను కొట్టు నీకు రెడీగా ఉన్నారు. అరే వీడియోని వెచ్చిగానే చూసి వెళ్ళిపోవడం కాదురా, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాని పెంచుర్రా బాయ్.